నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. ప్రతి రైతు విశిష్ట ఆధార్ సంఖ్య నమోదు చేయించుకోవాలి. బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో స్థానిక సచివాలయంలో గ్రామ వ్యవసాయ సహాయకులు శ్రీ సాయి ప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ఆధునీకరణ చేయుటకు కేంద్ర ప్రభుత్వం రైతులకు 14 అంకెల ప్రత్యేక విశిష్ట సంఖ్య ఆధార్ కార్డు తరహాలో ప్రవేశపెట్టిందని, కావున స్వంత భూమికల ప్రతి రైతూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే వివిధ పథకాలు, రాయితీలు పొందాలంటే ఈ 14 అంకెల విశిష్ట సంఖ్య నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలని, వివరాలకు దగ్గరలోని సచివాలయంను సంప్రదించాలని అన్నారు. గ్రామ రైతులందరికీ తెలియజేయదేమనగా, వ్యవసాయం చేస్తున్న ప్రతి సొంత రైతు, కౌలు రైతు గ్రామ రైతు సేవా కేంద్రంలో ఈ క్రాప్ ఈకేవైసీ చేయించుకుంటే అందరికీ మద్దతు ధర ధాన్యం అమ్ముకోవడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ పథకాలకు ఈకేవైసీ చేయించుకుంటే అందరికీ వస్తుందని తెలియజేయడం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా విశిష్ట ఆధార్ అని చెప్పేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఒకటి స్కీమ్ పెట్టడం జరిగిందని, అది చేయించుకున్న ప్రతి ఒక్కరికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరియు స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకాలు లబ్ధి జరుగుతుంది. అవి చేయించుకుంటే కావున ప్రతి ఒక్క రైతు మీ దగ్గరలో ఉన్న గ్రామ రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఈ రైతు సేవా కేంద్రంలో విశిష్ట ఆధార్ మరియు ఈ క్రాప్ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకుంటారని తెలియజేయడం.